నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సైనికుల ధైర్య సాహసాలే ఆపరేషన్ సింధూర్ విజయమన్న మోదీ. భారత దెబ్బకు శత్రు స్థావరాలు మట్టిలో కలిసిపోయాయని వ్యాఖ్య. అణ్వాయుధాల బెదిరింపులకు తలగ్గొబం. రక్షణ వ్యవస్థ బలమేంటో ప్రపంచం చూసిందన్న ప్రధాని. పీఓకే సమస్య పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చలే మార్గం. ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించదన్న విదేశాంగ శాఖ. సంగారెడ్డిలో 90 కోట్లతో రహదారుల అభివృద్ది పనులకు శంకుస్థాపన. గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి దామోదర రాజనరసింహ. రైతుల ఇబ్బందులపై ప్రభుత్వం సమీక్ష కూడా చేయట్లేదన్న బీఆర్ఎస్. ధాన్యపు రాసుల వద్ద మరణించిన వారికి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ విరమణ. రేపు కొత్త సీజేగా జస్టిస్ గవాయ్ ప్రమాణం. చార్మినార్ వద్ద మిస్ వరల్డ్ పోటీదారుల హెరిటేజ్ వాక్. లాడ్ బజార్ దుకాణాల్లో షాపింగ్ చేసిన సుందరీమణులు. భారత పౌరులను చంపిన ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఏ మూలను నక్కినా వారి స్థావరాలకు చొరబడి మరీ మట్టి కరిపిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చెప్పారు. పంజాబ్లోని ఆదంపూర్ వైమానిక స్థావరంపై దాడి చేసి S-400 గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశామన్న పాకిస్తాన్ ప్రచారం తప్పు అని నిరూపిస్తూ అక్కడ పర్యటించిన ప్రధాని మోదీ S-400 ముందు నిలబడి ఆపరేషన్ సింధును విజయవంతం చేసిన సైనికులకు సెల్యూట్ చేశారు. ఉగ్రవాదులైనా పాకిస్తాన్ సైన్యమైనా మరోసారి దాడికి తెగబడితే నామరూపం లేకుండా చేస్తామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగా జరిపిన దాడుల్లో ఆదంపూర్ వైమానిక కేంద్రంపై దాడి చేయడంతో పాటు S-400 గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశామన్న పాకిస్తాన్ ప్రచారాన్ని ప్రధాని మోదీ తిప్పికొట్టారు. ఇవాళ పంజాబ్లోని జలంధర్ జిల్లాలో ఉన్న ఆదంపూర్ ఎయిర్బేస్ ను సందర్శించడం సహా అక్కడ మోహరించిన S-400 గగనతల రక్షణ వ్యవస్థ ముందు నిలబడి సెల్యూట్ చేశారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న వాయుసేన సిబ్బందితో ముచ్చటించిన ప్రధాని వారిని అభినందించారు. దాదాపు గంటన్నరకు పైగా వైమానిక కేంద్రంలో గడిపిన ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత వైమానిక దళ సిబ్బందితో కలిసి పెద్దపెట్టిన భారత్ మాతాకి జై, జై జవాన్ అంటూ నినాదాలు చేశారు. ధైర్యం, దృఢ సంకల్పానికి ప్రతిరూపమైన వీర సైనికులతో మాట్లాడటం ఒక ప్రత్యేక అనుభవం కలిగించిందన్న ప్రధాని మోదీ దేశ రక్షణ కోసం సైనిక బలగాలు జరిపే ప్రతి చర్యకు ప్రజలంతా ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటారని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ భారత ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసిందని వివరించారు. जब भारत के सैनिक मां भारती की जय बोलते हैं तो दुश्मन के कलेजे कांप जाते हैं. जब हमारे ड्रोन दुश्मन के किले की दीवारों को ढहा देते हैं, जब हमारी मिसाइलें निशाने पर पहुंचती हैं तो दुश्मन को सुनाई देता है भारत माता की जय. जब रात के अंधेरे में भी जब हम सूरज उगा देते हैं तो दुश्मन को दिखाई देता है भारत माता की जय. जब हमारी फौजें न्यूक्लियर ब्लैकमेल की धमकी की हवा निकाल देती है तो आकाश से पाताल तक एक ही बात गूंजती है भारत माता की जय. భారత సైన్యం శౌర్య పరాక్రమాలతో ఆపరేషన్ సింధూర్ నినాదం ప్రపంచమంతా మారుమోగుతోందన్న ప్రధాని ఈ పరాక్రమం త్రివిధ దళాల త్రివేణి సంగమమని తెలిపారు. ऑपरेशन सिंदूर कोई सामान्य सैन्य अभियान नहीं है. ये भारत की नीति, नियत और निर्णायक क्षमता की त्रिवेणी है. भारत बुद्ध की भी धरती है और गुरु गोविंद सिंह जी की भी धरती है. धर्म की स्थापना के लिए शस्त्र उठाना
ये हमारी परंपरा है। आपने पाकिस्तानी फौज को भी बता दिया है, पाकिस्तान में ऐसा कोई ठिकाना नहीं है जहां बैठकर आतंकवादी चैन की सांस ले सके। घर में घुसकर मारेंगे और बचने का एक मौका तक नहीं देंगे। భారత సేనల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ముందు పాక్ ఎప్పటికీ సరితూగలేదన్న మోదీ ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని అద్భుతంగా ఉపయోగించామని తెలిపారు. हमारी एयरफोर्स ने पाकिस्तान में इतना डीप आतंक के अड्डों को टारगेट किया, ये सिर्फ एक मॉडर्न टेक्नोलॉजी से लेस प्रोफेशनल फोर्स ही कर सकती है। पाकिस्तान में आतंकी ठिकानों और उनके एयरबेस ही तबाह नहीं हुए, बल्कि उनके नापाक इरादे और उनके दुस्साहस दोनों की हार हुई है। ऑपरेशन सिंदूर से बौखलाए दुश्मन ने इस एयरबेस के साथ साथ हमारे अनेक एयरबेस पर हमला करने की कई बार कोशिश की, लेकिन हर बार नाकाम हो गए। త్రివిధ దళాల మధ్య సమన్వయం అద్భుతమని కొనియాడిన ప్రధాని మోదీ మళ్లీ ఉగ్రదాడి జరిగితే భారత్ ఎలా జవాబిస్తుందో పాక్కు అర్థమైందని పేర్కొన్నారు. आतंक के विरुद्ध भारत की लक्ष्मण रेखा अब एकदम स्पष्ट है। अगर पाकिस्तान ने फिर से आतंकी गतिविधि या सैन्य दुस्साहस दिखाया तो हम उसका मुंह तोड़ जवाब देंगे। आपको ये हौसला, ये जुनून, ये जज्बा ऐसे ही बरकरार रखना है। हमें दुश्मन को याद दिलाते रहना है, ये नया भारत है। ये भारत शांति चाहता है, लेकिन अगर मानवता पर हमला होता है तो ये भारत युद्ध के मोर्चे पर दुश्मन को मिट्टी में मिलाना भी अच्छी तरह जानता है। इसी संकल्प के साथ आइए भारत माता की పాకిస్తాన్ సంధించిన చైనా క్షిపణులు, తుర్కీ డ్రోన్లను భారత్ అలవోకగా నేలకూల్చింది. భారత్ వద్దనున్న బహుళవిధ గగనతల రక్షణ వ్యవస్థ పాక్ ప్రయోగించిన క్షిపణులకు అడ్డుగోడలా నిలిచిందని సైన్యం వెల్లడించింది. 3 రోజుల పాటు సాగిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్లను సైతం కూలగొట్టిందని ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని సోమవారం ప్రకటించిన త్రివిధ దళాల అధికారులు ఆ సమయంలో కొన్ని కీలక వివరాలు వెల్లడించారు. పాకిస్తాన్ దాడులను సమర్థంగా అడ్డుకోవడం సహా పొరుగుదేశం కీలక స్థావరాలను ధ్వంసం చేసినట్లు వివరించారు. పాకిస్తాన్, తుర్కియేకి చెందిన డ్రోన్లు, చైనా నుంచి సేకరించిన క్షిపణులను భారతపైకి ప్రయోగించిందన్న అధికారులు వాటిని తమ సమీకృత గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకున్నాయని వివరించారు. వాటిని పొరుగు సైన్యం ఛేదించలేకపోయిందని స్పష్టం చేశారు. చైనా, తుర్కియే నుంచి తెచ్చిన క్షిపణులు, డ్రోన్లకు సంబంధించిన ఆధారాలను కూడా భారత సైనికాధికారులు బయటపెట్టారు. చైనాలో తయారైన PL-15LR క్షిపణి గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదిస్తుందని వివరించారు. తుర్కియే నుంచి బైకర్ ఇహా కమికజే, ఆసిస్ గార్డ్ సోంగర్ డ్రోన్లను పాకిస్తాన్ ఉపయోగించిందని వివరించారు. అయితే భారత్ వద్దనున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ముందు పాకిస్తాన్ సైన్యం నిలువలేకపోయిందన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్లోని అన్ని వైమానిక స్థావరాలు, రక్షణ వ్యవస్థలు యథావిధిగా పనిచేస్తున్నట్లు వివరించారు. భవిష్యత్తులో చేపట్టే ఎలాంటి ఆపరేషన్లకైనా సంసిద్ధంగా ఉన్నట్లు ఎయిర్ మార్షల్ AK భారతి స్పష్టం చేశారు. దేశీయంగా తయారైన ఆకాశ్ గగనతల రక్షణ వ్యవస్థ 25 కిలోమీటర్ల రేంజ్లోని ఎయిర్ క్రాఫ్ట్లు, హెలికాప్టర్లు, డ్రోన్లను గుర్తించి వాటిని నిర్వీర్యం చేస్తుందని AK భారతి తెలిపారు. పెచోరా క్షిపణులు, OSA AK మిసైళ్లు, L-70 యాంటీక్రాఫ్ట్ గన్లు కూడా పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లను సమర్థంగా అడ్డుకోవడంలో ఉపయోగపడ్డాయని వివరించారు. ఇంకా నౌకదళానికి చెందిన గగనతల రక్షణ వ్యవస్థలను రంగంలోకి దించలేదని, అరేబియా సముద్రంలో మోహరించిన INS విక్రాంత్ సేవలను ఉపయోగించుకోలేదని వైస్ అడ్మిరల్ ప్రమోద్ గుర్తు చేశారు.
పంజాబ్లో పాకిస్తాన్తో సరిహద్దు కలిగి ఉన్న 5 జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యగా ఇంకా స్కూళ్లను మూసి ఉంచారు. అమృత్సర్, పఠాన్కోట్, ఫజిల్కా, ఫిరోజ్పూర్, తరన్ జిల్లాల్లో విద్యా సంస్థలు తెరుచుకోలేదు. అమృత్సర్, హోషియార్పూర్లోని దసోయా, ముకేరియన్ ప్రాంతాల్లో నిన్న రాత్రి బ్లాక్అవుట్ అమలు చేశారు. పఠాన్కోట్, అమృత్సర్ విశ్వవిద్యాలయాలు ఇంకా మూసి ఉన్నాయి. అయితే విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ఆన్లైన్లో తరగతులు నిర్వహించుకోవచ్చని అధికారులు తెలిపారు. పంజాబ్లోని పాక్తో సరిహద్దు కలిగి ఉన్న గుర్దాస్పూర్ జిల్లాతో పాటు సంగ్రూర్, బర్నాలాల్లో స్కూళ్లను పునః ప్రారంభించారు. ప్రజలు తమ సాధారణ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని అమృత్సర్ జిల్లా యంత్రాంగం ప్రజలకు సూచించింది. పాకిస్తాన్తో పంజాబ్ 553 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉంది. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సడలుతున్న వేళ రాజస్థాన్లో సాధారణ స్థితి నెలకొంటోంది. జైపూర్లోని బికనీర్, శ్రీ గంగానగర్, జోధ్పూర్లో విద్యా సంస్థలు తెరుచుకుంటున్నాయి. పాకిస్తాన్తో సరిహద్దు ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుతానికి బ్లాక్అవుట్ ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రాత్రులు పలు వ్యాపారాలు, మార్కెట్లపై ఉన్న నిషేధాన్ని సైతం వెంటనే ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ సాధారణ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఏ ఆపద వచ్చినా జిల్లాల యంత్రాంగంతో సహా ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యమంత్రికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. రైతుల ఇబ్బందులపై కనీసం సమీక్ష కూడా చేయట్లేదన్నారు. సరైన వస్తువులు లేకపోవడంతో రైతులు మార్కెట్లలోనే మరణిస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. ధాన్యప్రాసల వద్ద మరణించిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈరోజు ఒకవైపు దేశం కోసం మన సైనికులు సరిహద్దుల్లో యుద్ధం చేస్తూ ఉన్నారు. మరోవైపు మన రాష్ట్రంలో చూస్తే ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకోవడానికి రైతులు కళ్ళాల్లో యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ధాన్యపు రాశులను గాలికి వదిలేసి అందాల పోటీలతో అందాల రాసుల చుట్టూ ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం అంతా కూడా తిరుగుతూ ఉంది. ధాన్యం కొనుగోలులో ఈ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. 48 గంటల్లోనే డబ్బులు ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రగల్భాలైతే బాగా బలుకుతా ఉన్నారు. 48 గంటలు కాదు కదా, 10 రోజులైనా కూడా ప్రభుత్వం కొన్న ధాన్యానికి రైతులకు డబ్బులు పడడం లేదు. బోనస్ అయితే దిక్కే లేదు. ఈరోజు కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేకపోవడం వల్ల, రోజుల తరబడి ఎండలో ఉండడం వల్ల పిట్టల్లాగా రైతులు చనిపోతా ఉన్నారు. ఈ మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈ రైతులకు ఒక్కొక్కరికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. గ్రామాల అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ఆయన దాదాపు 90 కోట్ల రూపాయలతో రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా ఐబీ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను మంత్రి ప్రారంభించారు. అన్ని పట్టణాల నుంచి గ్రామాలకు రోడ్డు అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నామన్నారు. గ్రామాల అభివృద్ధితోనే జిల్లా, రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల సంక్షేమం, వారి అవసరాల కోసమే రాష్ట్ర బడ్జెట్ను ఖర్చు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని పలు గ్రామాల్లో 16 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రజల ప్రభుత్వమని, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని ఆయన వెల్లడించారు. ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా నీటిపారుదలకు సంబంధించినటువంటి బయ్యారం, తులారం ప్రాజెక్టు కూడా ప్రజల అవసరాల కోసం ముందంజలో ఉంది. కాబట్టి తప్పనిసరిగా వీటిపైన దృష్టి సారించి భవిష్యత్తులో వీటన్నిటిని మీకు అందించడం కోసం ప్రయత్నం చేస్తాం. ఇళ్లు లేనటువంటి పేదవాళ్లు 10 సంవత్సరాల నుంచి ఇంటి కోసం తిరిగి అలసిపోయారు. అటువంటి వారి కోసం మనం ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల వరకు తగ్గకుండా శాంక్షన్ చేస్తామని చెప్పిన మాట ప్రకారం ఈ రోజు ఈ పేదల కోసం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్లకి తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. ఇటువంటి గిరిజన నియోజకవర్గాల్లో ఇంకా పేద వర్గాలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అదనంగా ఇంకా కొన్ని ఇళ్లు కూడా శాంక్షన్ చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది.
రాష్ట్రంలో ఎండల దృష్ట్యా వన్యప్రాణులకు తాగునీరు, ఆహారం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సచివాలయంలో వివిధ జోనల్ సీసీఎఫ్లు, అన్ని జిల్లాల డీఎఫ్ఓలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఏడాది వేసవి కాలం ఎండలు మండిపోతున్న వేళ అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ, వన్యప్రాణుల సంరక్షణ వంటి అంశాలపై మంత్రి సమీక్షించారు. హైదరాబాద్ నెహ్రూ జూ పార్కు, వరంగల్ జూ పార్కులో ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి ఆదేశించారు. ప్రత్యేకంగా నీటి లభ్యత ఉన్న ఆహార పదార్థాలు, దోసకాయ, పుచ్చకాయ వంటి పండ్లు, వాటికి ఆహారం అందజేయాలని మంత్రి సురేఖ సూచించారు. सीबीएसई 10వ తరగతి ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. మొత్తం 93.66% మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా బాలికలు 95%, బాలురు 92.63% పాస్ అయ్యారు. మొత్తం 23,71,939 మంది सीबीएसई 10వ తరగతి పరీక్షలకు హాజరు కాగా 1,99,000 మంది 90% పైగా మార్కులు సాధించారు. వారిలో 45,516 మంది విద్యార్థులు 95% పైగా స్కోర్ చేశారు. 1,41,000 మంది ఫెయిల్ అయ్యారు. सीबीएसई 10వ తరగతి ఫలితాలను ప్రాంతాల వారీగా విజయవాడ రీజియన్ అగ్రస్థానంలో నిలిచింది. విజయవాడతో పాటు తిరువనంతపురం రీజియన్లో 99.79% ఉత్తీర్ణత నమోదైంది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని రాంగ్ రూట్లో వెళ్లి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న రాజుపేట గ్రామానికి చెందిన లక్ష్మణ్, రమేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. నరసాపూర్ నుంచి రాజపేటకు వస్తుండగా ప్రమాదం జరిగింది. మిస్ వరల్డ్ పోటీల ముద్దుగుమ్మలు హైదరాబాద్ చారిత్రక ప్రాంతాల్లో సందడి చేశారు. చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్తో అలరించారు. మర్ఫా బ్యాండ్తో స్వాగతం పలికారు. లాడ్ బజార్లో సుందరీమణులు గాజులు, ఇతర వస్తువులు కొనుగోలు చేశారు. 72వ మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా ప్రపంచ దేశాల సుందరీమణులు హైదరాబాద్లోని చారిత్రక ప్రాంతాల్లో అలరించారు. ముందుగా 109 మంది పోటీదారులు 4 ప్రత్యేక బస్సుల్లో చార్మినార్ వద్దకు చేరుకున్నారు. పాత బస్సులో పాపులర్ అయిన మార్ఫా వాద్యాలతో వీరికి స్వాగతం పలికారు. అనంతరం ఒక్కొక్కరుగా అక్కడకు చేరుకుని బృందాల వారీగా హెరిటేజ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా చార్మినార్ వద్ద ప్రత్యేకంగా ఫోటోషూట్ నిర్వహించారు. డాన్సులు చేస్తూ హుషారుగా గడిపారు. అనంతరం లాడ్ బజార్లో ఎంపిక చేసిన దుకాణాల్లో వివిధ రకాల గాజులు, ముత్యాల హారాలు తదితర అలంకరణ వస్తువుల షాపింగ్ చేశారు. హైదరాబాద్ బ్యాంగిల్స్, ముజీబ్ బ్యాంగిల్స్, కన్హయ్యలాల్, మోతీలాల్ కర్వా, గోకుల్దాస్ జరీవాలా, కేఆర్ కాసద్, జాజు పెరల్స్, ఎహెజ్ జరీవాలా, అఫ్జల్ మియా, కరుచేబా వాళ్ల దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేశారు. గాజులు తయారు చేసే విధానాన్ని స్వయంగా పరిశీలించారు. ప్రసిద్ధ చౌమహల్లా ప్యాలెస్ కు మిస్ వరల్డ్ పోటీదారులు వెళ్లారు. ఇక్కడే సంగీత విభావరి ఆస్వాదించి డిన్నర్ చేయనున్నారు. సుందరిమణులకు మెహందీ వేయడానికి, నిజామియా సంప్రదాయ దుస్తులను కూడా ధరించడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. చౌమహల్లా ప్యాలెస్ లో నిజాం వాడిన వస్తువులు, ఫోటోలను చూడనున్నారు. అందాల పోటీదారుల పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టారు.